వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీరు ఎప్పుడు థిమాటిక్ ఫండ్ అండ్ సెక్టరల్ ఫండ్స్ గురించి చెప్తూ ఉంటారు, కానీ ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే లంసమ్ బెటరా లేకపోతే సిప్ బెటరా? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ చాలామందికి వచ్చే క్వశ్చన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే థిమాటిక్ ఫండ్స్ ఏంటంటే ఒక థీమ్లో ఇన్వెస్ట్ చేసేటి. హెల్త్ కేర్ అనుకోండి, కన్సంప్షన్ అనుకోండి, ఏదైనా ఒక థీమ్ బేస్డ్ ఇన్వెస్టింగ్. అదే సెక్టోరల్ అంటే లైక్ ఎగ్జాంపుల్ ఐటీ, మన టెక్నాలజీ ఫండ్స్, ఫార్మా ఫండ్స్, ఒక స్పెసిఫిక్ సెక్టోరల్ ఫండ్స్ అనమాట. అట్లాగే ఈఎస్జీ అని ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ గవర్నెన్స్ ఏదైతే ఉందో, అంటే ఎథికల్ ఇన్వెస్టింగ్ ఇన్ మంచి కంపెనీస్లో చేయడం ఈఎస్జీ అనమాట. సో దీంతోపాటు గ్లోబల్ ఫండ్స్ కూడా ఉంటాయి. సో గ్లోబల్ ఫండ్స్ వచ్చేసి ఒక ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్. వీటన్నిటినీ కూడా ఏంటంటే ఎందుకు ఈ క్వశ్చన్ వస్తుంది, ఎస్ఐపి అండ్ లంసమ్ క్వశ్చన్ ఎందుకంటే యూజువల్లీ మనం ఏంటంటాము, వీటిలో ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్వెస్టర్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేయమని చెప్తాము. ఎందుకంటే వీటికి మచ్ హయ్యర్ రిస్క్ ఉంటుంది, వెదర్ థీమ్ బేస్డ్ కానీ సెక్టోరల్ కానీ వీటికి కూడా. ఎందుకంటే నీకు వ్యూ లేకపోతే ఇవి యూజువల్లీ సైక్లికల్ నేచర్ ఉంటాయి. కొన్ని సంవత్సరాలు ఫార్మా పర్ఫామ్ చేయకపోవచ్చు, టెక్నాలజీ ఫండ్స్ పర్ఫామ్ చేయకపోవచ్చు, ఎందుకంటే డైవర్సిఫికేషన్ లేదు ఆ ఫండ్లో. సో అందుకోసమే ఇది నాట్ ఫర్ కొత్త వాళ్ళకి కాదు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి, వాళ్ళ సొంతంగా డిసిషన్స్ తీసుకునే వాళ్ళు మాత్రమే చేయమంటారు. అందుకోసమే ఈ క్వశ్చన్ క్వైట్ కామన్ వస్తూ ఉంటుంది అనమాట, ఎస్ఐపి బెటరా లంసమ్ బెటరా. సో ఒకటి ఫస్ట్ లెటర్ స్టార్ట్ విత్ ఎస్ఐపి అడ్వాంటేజెస్ ఎందుకు చెప్తాం. ఎస్ఐపి అడ్వాంటేజ్ ఆబ్వియస్లీ బేసిక్ రూపీ కాస్ట్ యావరేజ్ ఒకటి, అండ్ స్మాలర్ అమౌంట్స్లో కూడా స్లోగా బిల్డ్ చేసుకోవడం ఒకటి, డిసిప్లిన్డ్ ఇన్వెస్టింగ్, మనం మర్చిపోయినా కానీ ఆటోమేటిక్గా ప్రతి నెల అవ్వడం, అండ్ మార్కెట్ టైమింగ్ అనేది సంబంధం లేకుండా ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ బెనిఫిట్స్ ఆఫ్ ఎస్ఐపి. బట్ దెర్ ఆర్ కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి. ఒకటి, మనము టైంకి సఫిషియంట్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయకపోవడం, పెద్ద అమౌంట్ అంటే టైమింగ్ తెలిసి కానీ తెలియకుండా కూడా అప్సైడ్ పొటెన్షియల్ని కొంచెం డిలే చేస్తున్నాం మనం ఎస్ఐపిని ఒకేసారి, అంటే మంత్లీ కొంచెం కొంచెం పెట్టడం వల్ల. లైక్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ చైనా ఫండ్ ఉంది, బాగా పర్ఫార్మెన్స్ చేసింది. ఆర్ యూఎస్ మార్కెట్ ఫండ్స్ చాలా బాగా పర్ఫామ్ చేశాయి. సో మనము లంసమ్ పెట్టుంటే ఎక్కువ వస్తాయి తెలిస్తే. సో దట్ జనరల్గా ఎస్ఐపికి ఉన్న డిసడ్వాంటేజ్, బట్ ఇక్కడ కూడా అదే డిసడ్వాంటేజ్. ఇంకొకటి ఏంటంటే మార్కెట్ వొలటిలిటీ. ఇది కూడా ఒక, అంటే సపోజ్ మనం తీసుకున్న కేటగిరీ ఎక్కువ ఉందంటే మాత్రం వీఆర్ స్ట్రెచింగ్ ఇట్. సో ఇవి మేజర్ డిసడ్వాంటేజ్. బట్ అటు లంసమ్ తీసుకుందాం, అడ్వాంటేజెస్ ఏంటో లంసమ్ చూద్దాం. ఏది ఇట్లాంటి హై రిస్క్ సెక్టోరల్ ఇట్లాంటి ఫండ్స్లో లంసమ్ పెడితే అడ్వాంటేజెస్ ఏంటో. ఒకటి మాత్రం ఏంటంటే ఇమ్మీడియట్గా మనం అనుకున్న ఎక్స్పోజరు డిలే అవ్వకుండా మనకి మార్కెట్ కండిషన్స్ ఏమైనా కావాలంటే టక్కున దొరుకుతుంది. సో మార్కెట్ పెరగబోతున్నాయంటే, యూఎస్లో టెక్నాలజీ మార్కెట్స్ పెరుగుతున్నాయంటే మనం ఆ ఫండ్ ద్వారా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఆర్ ఒక సెక్టర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆటోమోటివ్ సెక్టర్, ఇప్పుడు జిఎస్టీ వల్ల బెనిఫిట్ అవుతుందంటే మనం ఇమ్మీడియట్గా చేసుకొని ఇమ్మీడియట్గా దాన్ని గెయిన్ పొందొచ్చు. ఓకే, సో అది అడ్వాంటేజ్. సెకండ్, ఆబ్వియస్లీ ఏమైనా ఇట్లాంటి టైంలో పొటెన్షియల్లీ హైయర్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఏది లంసమ్ వల్ల ఒకేసారి చేస్తే. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సింపులర్ ఎగ్జిక్యూషన్. ఒక చెక్ కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తే, ఇంత అమౌంట్ కొట్టేస్తే డైరెక్ట్ వెళ్ళిపోతుంది, దెర్ ఈజ్ నో కాంప్లికేషన్. వేరస్ అటు ఎస్ఐపిలో లంసమ్ యొక్క డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఒకటి, సో లంసమ్ యొక్క మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే టైమింగ్ రిస్క్. మనం పెట్టేది కరెక్ట్ టైమా లేదా, ఇట్లాంటి సెక్టోరల్ ఫండ్స్లో కానీ వీటిల్లో సపోజ్ ఆ సెక్టర్ అక్కడి నుంచి ఒక 1 year పర్ఫామ్ చేయకపోతే అదొక మేజర్ రిస్క్. దెన్ ఆబ్వియస్లీ హయ్యర్ వొలటిలిటీ ఉంటుంది. ఒక సెక్టర్ మీద నువ్వు ఇన్వెస్ట్ చేయడం వల్ల వొలటైల్ నేచర్ ఎక్కువగా ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే బ్యాలెన్స్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ మల్టీ క్యాప్ కానీ ఒక సెక్టర్ ఫోకస్డ్ కాకుండా డైవర్స్గా ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ వొలటిలిటీ తక్కువ ఉంటుంది. ఇక్కడ మచ్ మోర్ వొలటైల్ ఉంటాయి. ఒక సెక్టర్ ఒకరోజు మార్కెట్ 3% పడలేదంటే మనది కూడా 3, 4, 5 కూడా తగ్గిపోవచ్చు. సో మనం తట్టుకునే కేపబిలిటీ అందరికి ఉండదు. సో లంసమ్ వల్ల ఈ డిసడ్వాంటేజ్ ఎలాగ ఉంది. నౌ ఏది బెటర్ అనే క్వశ్చన్. సో రెండు చెప్పాక ఏంటంటే లంసమ్ ఎవరికి బెటర్ అంటే ఎవరైతే మార్కెట్లో అనుభవం ఉన్న వాళ్ళు, టైమింగ్
గట్టిగా ప్రెడిక్ట్ చేసుకునే వాళ్ళు, ఎందుకంటే ఇన్వెస్టర్స్ కొద్దిమంది 7-8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండి ఇన్వెస్ట్మెంట్ సెక్టర్స్ ఎటువైపు వెళ్తున్నాయో తెలుసు, అలాంటి వాళ్ళు లంసమ్ కూడా సెక్టోరల్ ఫండ్స్లో పెట్టచ్చు. ఓకే. వేరే సంబడి హూజ్ న్యూ, కొత్తగా ఉన్నారు మార్కెట్లోకి, ఫస్ట్గా రీసెంట్గా ఎంటర్ అయిన వాళ్ళు మాత్రం ఇలాంటి పెద్ద రిస్క్ తీసుకునే బదులు ఎస్ఐపి ద్వారా చేస్తే ఏంటంటే సేమ్ యూ వాంట్ టు టేక్ రిస్క్ బట్ అట్లీస్ట్ తక్కువ రిస్క్ మేనేజ్ తక్కువ అవుతుంది ఎస్ఐపి ద్వారా చేస్తే. సో అలా చేస్తే ఏంటంటే సో తక్కువ రిస్క్ తక్కువ ఉంటుంది అండ్ సేమ్ టైం నీకు ఈ కేటగిరీ ఫండ్స్కి కూడా నీకు ఎక్స్పోజర్ దొరుకుతుంది అనమాట. సో అందుకే లాంగ్ టర్మ్ హొరైజన్ అని ఉండాలా ఎస్ఐపి కోసం. సో నీకు కావాలి ఏది ఫార్మా సెక్టర్, నేను ఫార్మా సెక్టోరల్ ఫండ్లో పెడతాను, బట్ నాకు లాంగ్ టర్మ్ కావాలి అలాంటప్పుడు ఎస్ఐపి ద్వారా వెళ్ళండి. ఓకే, సేమ్ విత్ టెక్నాలజీ కావాలి ఎస్ఐపి ద్వారా వెళ్ళండి. లేదు మార్కెట్ కరెక్షన్స్ అప్పుడు చేసుకొని క్విక్గా నాకు రిటర్న్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు కదా, వాళ్ళు లంసమ్కి వెళ్ళాలి. సో ఈ 2 యూస్ కేస్ సినారియోస్ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా అందరికీ పనికిరావు ఈ ఫండ్స్. సో ఎవరికైతే అనుభవం ఉందో ఆర్ కొత్త వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం ఎస్ఐపి ద్వారా వెళ్ళండి. పాత వాళ్ళు ఆల్రెడీ మీకు తెలుసు రిస్క్ ఎంత తీసుకుంటున్నాం, అట్లాంటి వాళ్ళు మాత్రం గో విత్ లంసమ్. చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. అంటే చాలా మందికి ఇవి రెండిట్లో ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలని తెలియదు. ఫ్రెషర్స్ అయితే మాత్రం ఎస్ఐపి త్రూ వెళ్తే బెస్ట్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.